అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 31వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం జీవితాన్ని మలుపు తిప్పే శక్తి దాగి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం రేపు మీ యొక్క జీవితంలో కొత్త దారిని తెరవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే సంఘటనలు మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది. అందుకే ఈ రాశి ఫలితాలను చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. చివరికి మీ వైపు విజయమే నిలబడి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గుతూ ఉంటాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడుకునే విషయాలు కూడా జాగ్రత్తగా, క్లుప్తంగా, గూఢంగా ఉంచుతారు. అదేవిధంగా కుటుంబంలో కొంత గందరగోళం ఉన్నా మీ యొక్క సహనం వలన పరిస్థితి అదుపులోకి వస్తుంది. మీరు మాటల్లో జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు చిన్నగానే ముగుస్తాయి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే రేపు మీ యొక్క మాటల వల్లే కొందరు మీకు దగ్గర అవుతారు, కొందరు దూరం అవుతారు కూడా. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఉంటాయి. అయితే మీ యొక్క తెలివి, మీ యొక్క అనుభవం మీకు సహాయపడతాయి. పై అధికారుల దృష్టిలో మీకు పనితనం మెరుగ్గా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి రేపు మంచి సమాచారం కూడా అందుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ధైర్యంగా ఉంటాయి. మీరు చెప్పే మాటల్లో నమ్మకం ఉంటే విజయం మీ వైపే ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలుగా మారవు. వ్యాపారం చేస్తున్నటువంటి రాశి వారికి లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లు కలిసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాలలో, క్రీమ్ ఫ్రూట్ డిస్ట్రిబ్యూటర్, ట్రేడింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంత పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ విషయాలలో మీకు కొంత భావోద్వేగ పరిస్థితులు కూడా ఎదురవుతాయి. చాలా రోజుల తర్వాత ఒక బంధువు నుంచి వార్తలు కూడా వినవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా మీరు ముందుగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కరించుకుంటారు. పిల్లల విషయాలలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగాల రోజు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడానికి ఇది సరైనటువంటి సమయం. అయితే తొందరపడకుండా అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి. పాత అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి జీవితంలోకి రావచ్చు, కానీ ఎవరికైనా అతి త్వరగా నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు. విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు కూడా వస్తాయి. గురువుల సహాయం కూడా లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. టెక్నాలజీ, కంప్యూటర్, కమ్యూనికేషన్ రంగాలలో ఆసక్తి పెరుగుతుంది. రేపు మీరు ఎవరినైనా కలవడం ద్వారా జీవితంలో కొత్త మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు కూడా రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం చాలా మంచిది. రేపటి రోజు మీకు ఒక పాఠంగా కూడా ఉంటుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రతి
ఒక్కరూ అర్థం చేసుకోరని కూడా తెలుస్తుంది. కానీ అదే సమయంలో నిజంగా మీకు విలువ ఇచ్చేవారు కూడా ఉంటారు. కాబట్టి బాధపడకుండా ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద బలంగా మారుతుంది. సాయంత్రం సమయంలో ఒక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి సమాచారం రావచ్చు. మొబైల్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలను కూడా వింటారు. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మనశ్శాంతి లభిస్తుంది. రేపు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగులు నీలం, తెలుపు. శనిదేవుని అనుగ్రహం నీపై కొంతవరకు ఉంటుంది. అయితే మీరు వినయం పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 27 సార్లు జపించడం ద్వారా మీకు శుభం చేకూరుతుంది. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు అవసరమైనటువంటి వారికి దానం చేయడం ద్వారా మీకు శుభం చేకూరుతుంది. పాపాలు తొలగిన కాకులకు ఆహార దానం వేయటం వలన శనిదోష ప్రభావం కూడా తగ్గుతుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదివితే మానసిక బలం పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు మీరు ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజు ముగిసేసరికి ఇంతకాలం నేను ఎదురు చూసింది ఇదేనా అనే భావన కూడా